వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ముస్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు పేర్కొన్నారు. మండలంలోని గూడెం, కొండాపూర్, నామాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వైస్ చైర్మన్ రామిరెడ్డి డైరెక్టర్లతో కలిసి సందర్శించారు. కేంద్రాల వద్ద కల్పించిన వసతులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గన్ని బ్యాగులతో పాటు రవాణా సౌకర్యాన్ని కల్పించి తొందరగా తూకం వేసేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. సన్న రకాలకు 500 రూపాయల బోనస్ కూడా అందజేస్తున్నారని రైతులు నిర్వాహకులకు సహకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజు, శంకర్, హరినాథ్, భాను సిబ్బంది ఉన్నారు. ఈరోజు ఐకేపీ సెంటర్లు అన్నీ విజిట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా గూడెం, తర్వాత కొండాపూర్, తర్వాత రామరెడ్డిపల్లి, నామాపూర్ ఇవన్నీ విజిట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ ఏఎంసీ సెక్రటరీ సిబ్బంది, మేము చైర్మన్, వైస్ చైర్మన్గా, గ్రామస్తులు, రైతులు వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేక మేము అన్ని విజిట్ చేసిన కాడ కూడా ఏం చెప్తారంటే రైతులు మాకు ఏమి ఇబ్బంది లేదు. మొన్ననే వర్షాలతో కొద్దిగా ఇబ్బంది అయింది. దొడ్డు వడ్లకు అయితే 2320 రూపాయలు, ఈ 500 బోనస్ తర్వాత పడతాయి రైతు ఖాతాలో. మొత్తం 2520 రూపాయలు ఒక క్వింటాల్కి పడతాయి. రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. దీంట్లో మాత్రం మేము అది లేకుండా సొసైటీలు బాగానే నడుస్తున్నాయి. ఏమైనా ఇబ్బంది ఉంటే రైతులు మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని అది చేస్తామని చెప్పగలుగుతాం. 4 సెంటర్ల నుంచి వచ్చేసినాము. గూడెం ఉన్నాం, కొండాపూర్ ఉన్నాం, రామరెడ్డిపల్లె, నామాపూర్ సెంటర్స్ అన్నీ రైతుల ప్రాబ్లమ్స్ అన్నీ మేము చెక్ చేసినాము. రైతుల విషయాలలో అంటే ఎలాంటి మాకు ఇబ్బందులు లేవు మేడం. మాకు అన్ని సౌకర్యాలు సకలనే నడుస్తున్నాయి. మేము గవర్నమెంట్కి చేస్తున్నామని చెప్తున్నారు. మాకు సంతోష విషయమే. అమలుల విషయంలో కానీ, సీరియల్స్ కానీ ఇవన్నీ అన్నీ కవర్ చేసుకుంటున్నాం. మీరు చేస్తున్నారు మేడం. కవర్సుల విషయంలో కానీ మాకు అన్ని లైన్లో మీరు మీ ఫోన్ కాల్తో చేస్తున్నారని చెప్తున్నారు. మాకు సంతోష విషయం అమ్మ. మీ మేడమ్స్ కూడా మీకు సంతోషము. ఇచ్చినందరికీ, సార్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, వచ్చేసిన అన్నలందరికీ పేరు పేరున